నమస్కారం, నేనే మీ శాలిని ప్రియ. మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు న్యూస్. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ బాధ్యతలు, రైతులకు టమాటా సెగ, రాయల్ ఎన్ఫీల్డ్ సృష్టించిన అంతర్జాతీయ రికార్డ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, నర్సరీల్లో టమాటా నారుకు ఫుల్ డిమాండ్. జిల్లాలో టమాటా రైతులు నారు కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. తీవ్రమైన ఉక్కపోత కారణంగా వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో గతంలో 50 పైసలు ఉన్న మొక్క ధర ఇప్పుడు ఏకంగా రూపాయిన్నరకు చేరింది. మార్కెట్లో టమాటా బాక్స్ ధర 800 రూపాయల వరకు ఉండడంతో సాగుకు రైతులు పోటీ పడుతున్నారు. అయితే నర్సరీల్లో నిల్వలు లేకపోవడంతో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. ముందే వచ్చిన పాఠ్య పుస్తకాలు. విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి నెల రోజుల ముందే పుస్తకాలను పాఠశాలలకు చేరవేస్తోంది. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మార్చిన నేపథ్యంలో 9, 10వ తరగతులతో కలిపి అన్ని పుస్తకాలను ఇప్పటికే ఒంగోలు గోదాముకు చేర్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు ఈ పుస్తకాలు సరఫరా అవుతున్నాయి. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు రాహుల్ గాంధీ, అన్నామలై వంటి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారలు హాజరయ్యారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నటి త్రిష ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మయన్మార్లో భారీ కెంపు లభ్యం. మయన్మార్లోని మొగాక్ ప్రాంతంలో ఏకంగా 11,000 క్యారెట్ల 2.2 కిలోల భారీ కెంపు రూబీ లభ్యమైంది. గతంలో జరిగిన రూబీల కంటే దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో కేవలం 25 క్యారెట్ల రూబీనే దాదాపు 286 కోట్లు పలికిందంటే ఇప్పుడు దొరికిన ఈ మెగా రూబీ ఇంకెంత రికార్డు సృష్టిస్తుందో చూడాలి. రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ రికార్డ్. మన దేశీయ బుల్లెట్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలోనే 3వ బలమైన వాహన బ్రాండ్గా నిలిచి సత్తా చాటింది. ఈ రేసులో ఆడి, ఫెరారీ వంటి దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కి నెట్టి ఏఏఏ రేటింగ్ను సాధించింది. టాప్ 10లో టాటా మోటార్స్, మారుతి వంటి 5 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం 80కి పైగా దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇవే నేటి ప్రధాన వార్తలు. మరి తమిళనాడు సీఎంగా విజయ్ పాలన ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? అలాగే మన దేశీయ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ రికార్డుపై మీ అభిప్రాయం ఏంటి? వెంటనే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా రన్ టీవీ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి. సెలవు, మీ శాలిని ప్రియ.